జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. వ్యోమవద్వహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. బుద్ధిరూపమబుద్ధితం త్రికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. పంచ వృషీక దేహమనచతుష్క పరత్వరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం.
పంచముద్రషు లక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణ చుచుర్విచుత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రచూర్యచిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతఃపరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం తప్త కాంచన దివ్యమానమకానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు జై కాబట్టి ఏమిటి అంటే ఈ విచారణ అంతటి ద్వారా ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమైంది ఉందని, ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఇదంతా ఈ పద్ధతిని విచారణ చేయడం ద్వారా మనం ప్రత్యేగాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తత్వ విచారణకి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ప్రత్యేగాత్మ పరమాత్మ. ప్రత్యేగాత్మను తెలియడం ద్వారానే పరమాత్మను తెలుసుకోగలుగుతాం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ద్వారానే పరమాత్మ స్థితిని తెలుసుకోగలుగుతాం. అష్టప్రకృతుల గురించి పైన ఇందులో చెప్పుకున్నాం నిన్న. ఆ ప్రకృతి 8 విధాలుగా ఉంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం 8ంటిని కలిపి నా మాయాశక్తి 8 విధములుగా ఉంది అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అయితే భిన్నా ప్రకృతి రష్టదా అని స్పష్టంగా ఇంతకుముందు నన్ను చదువుకున్నటువంటి శ్లోకంలో చెప్పారు. కాబట్టి అష్టప్రకృతులన్నీ దాటాలి, అష్టప్రకృతులన్నిటినీ దాటాలి. అంటే త్రిగుణాత్మకమైనటువంటి విధానమంతా కూడా ఈ 8లోనే ఉంది, అష్టప్రకృతుల్లోనే ఉంది. త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణాలతో కూడినటువంటి విధానం అంతా ఈ 8లోనే ఉంది. అంటే పంచభూతాలలో అంతా వ్యాపకంగా ఉన్నది. ఈ పంచభూతాలన్నిట్లోనూ కూడా ఈ 3 గుణాల యొక్క తత్వం త్రిగుణాత్మకమైనటువంటిది వ్యాపకంగా ఉంది. అంటే ఈ పంచభూతాలని ఈ రకంగా కలిపినటువంటి శక్తి ఏమిటి అంటే, ఈ పంచభూతాలన్నింటినీ ఈ విధంగా కలిపి దీంట్లో ఈ త్రిగుణాత్మకమైనటువంటి శక్తి అది ఏది అంటే ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తే ఆ శక్తి. అంటే వాస్తవానికి ఉన్నదా ఎత్తి చూపెట్టమంటే
ఎక్కడా చూపెట్టలేము. ఆ మాయ అనేది మాయ అంటేనే లేనిది ఉన్నట్లుగా తోపింపజేయడం. లేనిది ఉన్నట్లుగా తోపింపజేసే మాయను తీసి చూపెట్టండి అంటే వస్తువులాగా దీనికి ఈ విధమైన లక్షణాలు ఉన్నాయని చూపించే మార్గంగా ఎత్తి చూపించడానికి లేదు. వాస్తవానికి చూపెట్టమంటే ఎక్కడా చూపెట్టలేము. కానీ లేదా అంటే అది లేకపోతే ఒకదానితో ఒకటి సంబంధం పడడం లేదు. ఈ రకంగా అంతర్లీనంగా పనిచేస్తూ అన్నిటినీ కలుపుతూ అన్నిటినీ వ్యవహరింపజేస్తూ ప్రభావశీలమై ఉంటూ వాస్తవికముగా లేనిది ఏదైతే ఉన్నదో అదే మాయాశక్తి. వాస్తవికంగా లేకపోయినప్పటికీ వీటన్నిటినీ ప్రభావితం చేసి మళ్ళీ వ్యవహరింపజేసి వీటన్నిటినీ అంతర్లీనంగా కలుపుకుంటూ ప్రభావశీలమై ఉంటూ వాస్తవంగా మళ్ళా విచారణ జరిపిన తర్వాత ఏది ఉన్నదా అంటే అది లేనిది. ఉండేదైతే అది శాశ్వతంగా ఉండాలి. పరిపూర్ణ పరబ్రహ్మంలాగా ఎప్పటికీ సృష్టితో కారణం కానీ సృష్టి నశించడానికి కారణం కానీ ఆది అంత్యములు లేకుండా ఉన్నటువంటి స్థితిలో లేదు ఇది. మాయాశక్తిగా ఏదైతే ఉందో విచారణ ద్వారా తెలుసుకుంటే వాస్తవికంగా లేనిది. అదే మాయాశక్తి. ఆ రకంగా పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 తత్వాలను ఒకదానితో ఒకటి సంయోజనీయతను పొంది ఒకదానికొకటి సంయోజనీయత పొందితేనే తదుపరి రెండోది ఏర్పడింది. పంచభూతాత్మకమైన వాటితో అవి ఒకదానితో ఒకటి సంయోగం కనుక చెందకపోతే ఆ పంచభూతాలుగా ఉండే దాంట్లో మళ్ళీ ఏకం అనేకం భవతిలాగా ఈ ప్రాణి సృష్టి కానీ ఇతరత్రా ఉన్నవన్నీ ఏర్పడడానికి అవకాశమే లేదు. గాలి కానీ ఇంకోటి కానీ సూర్యరశ్మి కానీ లేదంటే ఇంకోటి ఆ 5 పంచభూతాల్లో ఉన్నటువంటి మొదటి దాంట్లో శబ్దం మాత్రమే ఉంది. రెండో దాంట్లో శబ్దస్పర్శం ఉంది. మూడో దాంట్లో శబ్దస్పర్శ రసం ఉంది. నాలుగో దాంట్లో శబ్దము, స్పర్శ, రసము, రూపము. ఐదో దాంట్లో శబ్దస్పర్శ రూప రసగంధాలైనటువంటి 5 తన్మాత్రలు ఉన్నాయి. వాటిల్లోని అవి గనక కలవకపోతే కలవకుండా ఏర్పడేటువంటి ఈ అవస్థాత్రయ అనుభూతులు కానీ లేదంటే కాలత్రయం కానీ ఇవన్నీ ఏమీ లేవు. అవి సంయోజనీయతను ఒకదానితో ఒకటి పొందాయి కాబట్టి అవస్థాత్రయాలు దాని అనుభూతులను కలిగిస్తూ కాలత్రయం యొక్క అనుభూతులను కలిగిస్తూ కాలత్రయం అనుభూతులను కూడా కలిగిస్తూ ఇంకా పరిణమింపజేస్తూ పరిణామం ఎక్కడున్నటువంటిది అట్లే ఉందా అంటే అట్లే లేదు. అనేక రకాలుగా మార్పులన్నిటికీ కారణమవుతోంది. పరిణమింపజేస్తూ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలను కూడా కలిగిస్తూ జరామరణ చక్రమునందు పరిభ్రమింపజేస్తున్నటువంటిది అంతా కూడా ప్రకృతి తత్వమే. ప్రకృతి తత్వమే అంతర్గతంగా ఉండి అన్ని పరిణామాలకు అన్ని మార్పులకు కారణమవుతుంది. ఈ పంచభూతాత్మకమైన దాంట్లో ఈ త్రిగుణములు కలిసి ఆ త్రిగుణాత్మకమైన దానిని నడిపించడానికి ఇవన్నీ కలిగిన తర్వాత ఏర్పడేటువంటి శక్తి ఏదైతే వస్తుందో అది మాయాశక్తి. ఆ మాయాశక్తి ఆ విధంగా 8 రకాలైనటువంటి పంచభూతాలు మళ్ళా మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 కలిసి అష్టప్రకృతులుగా ఉన్నటువంటి దాంతో సంయోజనం చెంది ఈ అవస్థాత్రయ అనుభూతులు కలిగిస్తుంది, కాలత్రయ అనుభూతులు కలిగిస్తుంది, పరిణమింపజేస్తుంది. బాల్యంగా, యౌవనంగా, కౌమారంగా, వృద్ధాప్యములు ఇవన్నీ పుట్టిన వానికి కలుగుతూనే ఉన్నాయి. జరామరణ చక్రమునందు పరిభ్రమింపజేస్తున్నది కూడా చేస్తున్నటువంటిది కూడా అంతా ప్రకృతి తత్వమే. ఆ ప్రకృతి తత్వం వల్లనే ఇవి కలుగుతున్నాయి. కాబట్టి దీనినంతా అధిగమించాలి అంటే మానవునికి ఉన్నటువంటి ఒకే ఒక తరుణోపాయము ఇదంతా అధిగమించాలి, ఇదంతా దాటుకోవాలి. ఈ దాటుకునేటువంటి ఒకే ఒక తరుణోపాయం ఏమిటంటే ప్రత్యేగాత్మ. దీనికి అవతల ఉన్నటువంటి సర్వసాక్షి కార్యకారణములకు అవతల ఉన్నటువంటి సాక్షి స్వరూపం ఏదైతే ఉన్నదో అట్టి సాక్షి స్వరూపమును గుర్తెరగడమే మానవుకు ఉన్నటువంటి తరుణోపాయం. దీన్ని అధిగమించాలంటే ముందు దాన్ని గుర్తెరిగితే దాన్ని అధిగమించాలి. ఎట్లా అధిగమించాలి అనేది మళ్ళా విచారణ ద్వారా
గురు కృప వల్ల కలిగేది అది. కాబట్టి దీన్నంతా అధిగమించాలి అంటే మానవునికి ఉన్నటువంటి ఒకే ఒక తరుణోపాయం ఏమిటి అంటే, ఈ మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి నాలుగోదైనటువంటి ప్రత్యేగాత్మ స్థితి. దీనికి అవతల ఉన్నటువంటి సర్వసాక్షి దీనికి అవతల ఉన్నటువంటి సర్వసాక్షి వెష్టి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ప్రత్యేగాత్మ ఉంది. తుర్యావస్థ స్థితిలో. దీనికి అవతల ఉన్నటువంటి సర్వసాక్షి సమిష్టిగా ఉంది. ఆ సర్వసాక్షిగా ఉన్నటువంటి కార్యకారణములకు అవతల ఉన్నటువంటి సాక్షి స్వరూపం ఏదైతే ఉన్నదో, సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లోనే నువ్వు భాగంగా ఉన్నావు. వేరుగా ఏమీ అది వేరుగా లేదు. కాబట్టి ఈ సర్వసాక్షి కార్యకారణములకు అవతల ఉన్నటువంటి సాక్షి స్వరూపం ఏదైతే ఉన్నదో, అట్టి సాక్షి స్వరూపమును గుర్తెరగడమే మానవునికి ఉన్నటువంటి తరుణోపాయం. విచారణ ద్వారా తాను సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఏమో ప్రత్యేగాత్మగా ఉన్నాడు. దానికి అవతల ఉన్నటువంటి సర్వసాక్షిగా ఉన్నటువంటి సమిష్టి తత్వాన్ని తెలుసుకొని గుర్తెరగడమే మానవుడికి ఉన్నటువంటి తరుణోపాయం. కాబట్టి కార్యమేమో స్థూలంగా కనబడుతోంది. కార్యమంతా స్థూలంగా కనబడుతుంది. కార్యమంతా. కారణమేమో సూక్ష్మంగా కనబడుతోంది. దానికి కారణమైందేమో బయటికి కంటికి కనబడేది కాదు. అది భావించితే తెలియబడేది అది. కాబట్టి అది కారణమేమో సూక్ష్మంగా కనబడుతోంది. ఆ సూక్ష్మము తెలుసుకుని అధిగమించే కోసం ఈ విచారణలో అంతా ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ వస్తున్నాం. ఈ అబ్బాయి ఇలా ఉండడే, ఇలా ఎందుకు వ్యవహరించాడు? ఈ అమ్మాయి ఇలా ఉండదే, ఇలా ఎందుకు వ్యవహరించింది? అనేటటువంటి కార్యాన్ని విచారణ చేస్తే కారణ స్వరూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి వారి యొక్క స్వభావం అనేది తెలుస్తుంది. ఎవరిదైనా స్వభావం తెలుసుకునేటప్పుడు ఎందుకు అబ్బాయి ఇట్లా వ్యవహరించినాడు, ఎందుకు ఇట్లా వ్యవహరించింది ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనేటువంటి ప్రశ్న కదా ముందు తలెత్తేది. అట్లా ప్రశ్న ఎత్తి దాన్ని విచారణ చేస్తే కారణ స్వరూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి బయటికి కనపడకుండా భౌతికంగా కనపడేది కాదు అది. వారి యొక్క స్వభావం గురించి తెలుస్తుంది. వీళ్ళ స్వభావం ఇట్లాంటిది. మనం 10 మందితో కొన్నాళ్ల పాటు సాహచర్యంగా ఉంటే, మిత్రులుగానో లేకపోతే మనతో కలుస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ స్వభావం కొన్నాళ్ళకి తెలిసిపోతుంది. అట్లా ఆ స్వభావం అనేది సూక్ష్మమైనటువంటిది. అట్టి సూక్ష్మమైనటువంటి స్వభావం తెలిసినప్పటికీ ఇది కూడా ప్రకృతిలో భాగమే కదా. ప్రకృతిలో భాగంగానే ఉంది. ప్రకృతిలో భాగంగా ఉండే దాంట్లో మళ్ళీ వారి ప్రవర్తన కూడా దాగి ఉంది అందులో. ఎందుకంటే మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి దాంట్లో అది విచక్షణ కనుక లేకపోతే అది ఎట్లెట్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆలోచనాతరమైనటువంటి లేదా వాళ్ళకున్నటువంటి గుణాలతో కూడినటువంటి ప్రవర్తన అంతా కూడా ప్రకృతిలో భాగంగానే ఉందని పైన చెప్పాడు కదా. ఈ గుణాలన్నిటికీ గుణాలతో జరిగే ప్రవర్తన అంతా కూడా ప్రకృతికి అతీతంగా ఏమీ లేదు. ప్రకృతిలోనే ఆ రకమైనటువంటిది ఉంది. అది అట్లా సూక్ష్మమైనటువంటి స్వభావం తెలిసినప్పటికీ అది కూడా ప్రకృతిలో భాగమే కదా. ఈ అష్టప్రకృతుల్లో భాగమే కదా. మనసు, బుద్ధి, అహంకారంలో భాగమే కదా. కాబట్టి దాన్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలోకి ఎవరైతే వివేకం చేత, విచారణ చేత, విజ్ఞానముల చేత దాటగలుగుతారో, దాన్ని ఎవరైతే దాటగలుగుతారో విచారణ అంతా చేస్తున్నాం. మనిషికి ఉండేటువంటి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, మళ్ళీ స్వప్నావస్థలో తానేమీ కనుక్కోకపోయినా, తాను ఊహించకపోయినా, తాను ఒకవేళ కొన్నిసార్లు ఊహించినవే వచ్చినప్పటికీ కొన్నిసార్లు ఊహించని కళలన్నీ కూడా కలుగుతుంటాయి. ఇక గాఢ నిద్రావస్థలో చైతన్యం అంతా విరమించబడి శరీరం స్థూలంగా కనపడేది ఏ చర్య లేకుండా అక్కడుంది. దాంట్లో గుర్తెరుగుతుంది. దాంట్లో ప్రాణవాయువు ఒకటి తప్ప మిగతాటివి లేవు. హంస మాత్రం నడుస్తోంది అప్పుడు. కానీ ఈ గుర్తెరిగే జీవుడు ఎక్కడ పోయినాడు? గుర్తెరిగే జీవుడు లేడు. మళ్ళీ ఆ స్థితిలో నుంచి ఆ విచారణ చేసి తాను మేలుకొని ఉన్నప్పుడే తన మెలకువలో ఉండి ఈ విచారణ అంతా చేస్తున్నటువంటి వాడు ఆ 3 అవస్థల్ని గురించి తెలుసుకొని ఆ 3 అవస్థలకి సాక్షిగా ఉండి ఈ చేస్తున్నదంతా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కాటి నుంచి కింది స్థితి లేకున్నటువంటి దేహంలో జరిగే కార్యాలకన్నిటికీ కూడా
కారణమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం అనే దానికి మళ్ళా ఒక దాని యొక్క దేని ప్రకాశించేది తెలియబడుతోందో, చేయబడుతోందో, దీనంతటిని అవగాహన చేసుకొని పైనున్నటువంటి ఆ ఆత్మ ఆ స్థితిని గురించి తెలుసుకునేటువంటి ప్రత్యేగాత్మగా ఉంది. ప్రత్యేగాత్మగా ఉంటే దీనంతటి తెలియబడుతున్నప్పటికీ అంటకుండా సాక్షి స్వరూపంగా నీలో ఉంది. ప్రత్యేగాత్మ స్థితిలో. అది తెలుసుకోగలుగుతున్నావు. ఈ విజ్ఞానముల చేత ఎవరైతే విచారణ ద్వారా దీన్నన్నిటిని తెలుసుకొని ప్రత్యేగాత్మ స్థితిలోకి దాంట్లో దాన్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలోకి నువ్వు పోతే ఇక మళ్ళా సర్వసాక్షి అయినటువంటిది పరమాత్మ స్థితి. ఎవరైతే వివేకం చేత, విచారణ చేత, విజ్ఞానముల చేత దాటగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకోగలుగుతున్నారు. కార్యకారణ స్థితులను దాటాలి. ఏది కార్యము, అంతకుముందు ఏది కారణంగా ఉంది. కారణంగా ఉన్నదే కార్యంగా పరిణమిస్తే స్థూలమవుతుంది. స్థూలమైన దానికి కారణం ఏదైందో ఉందో అది సూక్ష్మంగా ఉంది. కాబట్టి కారణ శరీరాన్ని కారణావస్థను దాటి తుర్యంలోకి ప్రవేశించి కారణ శరీరం ఏది కలగజేస్తోంది దీనంతటికీ ఆ కారణావస్థను దాటి తుర్యములోకి ప్రవేశిస్తే తాను దీంతో తాదాత్మ్యం చెందకుండా వ్యవహరించకుండా దాని తుర్యం స్థితిలో ఉండి సాక్షిగా దీనంతటిని తెలుసుకోగలిగినటువంటి స్థితిలో నిలబడితే ఆ తురీనిష్ట కలిగి ఎవరైతే ఆత్మసాక్షాత్కార దృశ్యాన్ని ఎవరైతే ఆ తురీనిష్టలో ఎవరైతే దీనితో సంగమించకుండా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండబట్టి సాక్షిత్వ స్థితిలో నుంచి దీనంతటిని దాటగలుగుతారో కారణ శరీరాన్ని దానికి కార్యశరీరంగా ఉన్నటువంటి దానికి కారణమైన దాన్ని దాటి ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యేగాత్మను తెలుసుకుంటున్నారు. ఈ తత్వ విచారణ ఎలా చేయవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి సాంఖ్య విచారణకి పునాది కల్పిస్తున్నారు. ఈ సాంఖ్య విచారణకు అంతా పునాది ఇది. ఈ పునాది ద్వారానే వాళ్ళు సాంఖ్య విచారణ కపిల మహాముని ఎప్పుడో 3000 ఏళ్ళప్పుడు కపిల మహాముని రాసినటువంటి అప్పట్లో వచ్చినటువంటి ఈ పురాణముల కంటే ముందు వేదములు పుట్టిన సమయంలో వేదాలు ఉపనిషత్తుల ఆధారంగా తయారు చేసినటువంటి ఈ సృష్టికి కారణం బహుశా ఇది అయి ఉంటుందని ఊహాత్మకంగా ఆనాడు వాళ్ళు తపస్సు చేసినటువంటి వాళ్ళు సాంఖ్యశాస్త్రం రాశారు కపిల మహాముని. ఆయన ఆ వేద కాలాన్ని ఒకసారి పరిశీలించినామంటే దాదాపు 5000 ఏళ్ళప్పుడు ఎప్పుడో అది రాసింటే వేదాలు ఉపనిషత్తులు రాసింటే వాటి తర్వాత దాదాపు 3000 పైన 3500 ఏళ్ళ సమయకాలంలో ఈ సాంఖ్యశాస్త్రం రాశారు. దానికి ఆధారం ఏమిటి అంటే ఈ విచారణ ద్వారా వాళ్ళ మనసులో తట్టినటువంటి భావమే సాంఖ్యానికి పునాది. ఈ తత్వ విచారణ ఎలా చేయవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి సాంఖ్య విచారణకి పునాది కల్పిస్తున్నారు. పతంజలి మహర్షి కూడా ఆ కాలం వాడేనా అన్న? పతంజలి యోగశాస్త్రం రాసిన ఆయన సాంఖ్యం తర్వాత ఆయన్ని. సాంఖ్యశాస్త్రం రాసిన కపిల మహాముని వాళ్ళ తర్వాత ఆయన. ఈ బుద్ధుడు వీళ్ళందరి కాలంలో ఆయన ఆ పతంజలి 2000 చిల్లర ఏండ్లు. ఈ తత్వ విచారణ అంతా తెలుసుకునేటువంటి సాంఖ్య విచారణకు పునాది కల్పిస్తుంది. ఈ పునాది చక్కగా రాబోయే దాంట్లో దాంట్లో అంతా వివరిస్తున్నారు. అయితే మనం ఈ సాంఖ్య విచారణలో భాగంగా ప్రధానంగా పంచీకరణ ద్వారా పిండాండ పంచీకరణ ద్వారా ఇంద్రియ వ్యవహారం అంతా ఎలా జరుగుతోంది, అలానే గోళక వ్యవహారం అంతా ఎలా జరుగుతోంది, అలాగే శక్తి వ్యవహారం అంతా ఎలా జరుగుతోంది, అలాగే వాటన్నిటికీ సాక్షిగా ఉండడం ఎలాగా, వాటిని నిరసించడం ఎట్లాగా అపంచీకృత భాగాలను తెలుసుకోవడం ఎలాగా, పంచీకృతమైనటువంటి తెలుసుకుంటున్నాం వివరంగా, అపంచీకృత భాగాలను తెలుసుకోవడం ఎలాగా, వాటి వ్యవహార స్థితులు తెలుసుకోవడం ఎట్లాగా, అధిష్టాన దేవతా పద్ధతిని తెలుసుకోవడం ఎట్లాగా, ఆశ్రయ పద్ధతిని తెలుసుకోవడం ఎట్లాగా, ఈ రకములైనటువంటి విచారణ క్రమములన్నీ పిండాండ బ్రహ్మాండ పంచీకరణలో స్పష్టంగా తెలియజేయబడతాయి.
ఇవన్నీ ఎక్కడ తెలియజేయమన్నాయి? ఆ పిండాండ బ్రహ్మాండ పంచీకరణలో స్పష్టంగా ఇవన్నీ కూడా ఈ చెప్పినటువంటి సాంఖ్యానికి చెప్పినటువంటి దాంట్లో ఇవన్నీ గోళకాలు. ఈ శరీరం ఇంద్రియాలు ఎట్లున్నాయి, ఆ ఇంద్రియాల గోళకాలు ఎట్లున్నాయి, వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, శక్తి వ్యవహారం, అట్లాగే వాటన్నిటికీ సాక్షిగా ఉండేది ఎట్లా, మళ్ళీ వాటిని నిరసించడం ఎట్లా, ఈ పంచీకృతం చేయబడినటువంటి భాగాలు కాకుండా అపంచీకృతంగా ఉండే వాటిని తెలుసుకునేది ఎట్లా, వాటి వ్యవహార స్థితులని తెలుసుకోవడం ఎట్లా అనేదంతా ఇక ముందు ముందు రాబోయే దాంట్లో స్పష్టంగా తెలియజేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సాంఖ్య విచారణ శైలిని అందిపుచ్చుకోవడం అవసరం. సాంఖ్య విచారణలో ఏ శైలిలో వస్తోంది, పునాది దగ్గర నుంచి ఒక్కటొక్కటి వివరించుకుంటూ అని తెలుసుకోవడం అవసరం. తద్వారా ప్రతి ఒక్కరికి మళ్ళా ఇది నిరసించబడేదే, ఇదంతా నిరసించబడేదే అయినప్పటికీ, ఇదంతా మాయలో భాగమైనప్పటికీ, ఇదంతా మాయ చేత సృష్టించబడిన అష్టప్రకృతులతో కూడిందే అయినప్పటికీ, అది అట్లా అయిందని తెలుసుకొని తర్వాతే కదా నిరసించగలుగుతావు. లేదంటే కనపడుతున్నదంతా వాస్తవికంగా కనపడుతుంది గదా! కాబట్టి ఇదంతా ఇంత దూరంగా ఎందుకు విచారించిందంతా మళ్ళా నిరసించబడేదనేది ఉంది. నిరసించబడేక ముందు విచారణ ద్వారా తెలుసుకోవడం ద్వారా, అది ఎట్లా దాని స్థితిగతులను తెలుసుకోవడం ద్వారా సులభంగా తెలియబడుతుందని వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాంఖ్య విచారణ శైలిని అందిపుచ్చుకోవడం అవసరం. తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యేగాత్మను నిర్ణయించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తాను ప్రత్యేగాత్మ ఏ విధంగా ప్రత్యేగాత్మ మూఢవస్థలని గురించి తెలుసుకొని దానికి అతీతంగా ఉండేటువంటి, దీనితో అంటకుండా ఉన్నటువంటి శాశ్వత స్వరూపంలో తురియ స్థితిలో ఉన్నటువంటి తన స్థితిని గమనించుకుంటే, తర్వాత స్థితి అయినటువంటి సమిష్టిగా ఉన్నటువంటి ఈ ఈ వ్యష్టిలో ఏ విధమైనటువంటి ప్రకృతులు ఉన్నాయో, ఈ వ్యష్టిలో ఏ విధమైనటువంటి మాయాశక్తి ప్రభావం చేత ఇది ఏర్పడిందో, సమిష్టికర్తగా ఉండి సృష్టి జరగడానికి కూడా అదే మాయాశక్తి, అదే త్రిగుణాలతో కూడి దానితో సంగమించిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని లేని దాన్ని కల్పించబడిందే సమిష్టి. దాన్ని కూడా తెలుసుకోవాలంటే ముందు ఇది తెలుసుకొని మళ్ళా దాని గురించి తెలుసుకునేకి ఈ విచారణ ద్వారా అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా సాంఖ్య విచారణ క్రమాన్ని యమధర్మరాజు గారు నచికేతునికి బోధించేటువంటి క్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ నచికేతునికి చెప్పడం మొదలుపెట్టాడంట. ముందు ఏమిటి చెప్పాలంటే, ఈ సృష్టి క్రమాన్ని చెప్పాలంటే సాంఖ్యం చెప్పాలి కాబట్టి ముందు అది మొదలు పెడుతున్నాడంట. ఏష సర్వేషు భూతేషు గూఢో గూఢోనాత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మదర్శిభిః అనేటువంటి శ్లోకం చెప్పారు ఇక్కడ. దాని తాత్పర్యం ఏమిటి అంటే, ఓ నచికేతుడా, పూర్వోక్తముకు పురుష స్వరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మాది స్తంభ పర్యంత సర్వభూతములయందు గుప్తమై ఉండి ప్రకాశించుట లేదు. పోస్ట్ పెట్టిన వెంకటదాసం చూసుకో, మధ్యలో జాయిన్ అవుతున్నారు కొందరు. ఓ నచికేతుడా, పూర్వోక్తమగు పురుషస్వరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మాది స్తంభ పర్యంత సర్వభూతములయందు గుప్తమై ఉండి ప్రకాశించుట లేదు. అయితే అది పూర్వము చెప్పిన ప్రకారము ఇంద్రియాధ్యంతర సూక్ష్మ వస్తు దర్శనశీలురగు పండితులచే, తత్వవేత్తలచే బాహ్యాంతర వ్యాపార రహితముగా ఏకాగ్రమైన సూక్ష్మ బుద్ధి చేత చూడబడుతున్నది. ఓ నచికేతుడా, ఆ పూర్వోక్తమగు అంతకంటే పూర్వం ఉన్నటువంటి పురుష స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ ఇది వ్యక్తం కాకముందు బ్రహ్మాది స్తంభ పర్యంతము సర్వభూతముల యందు గుప్తమైండి, అంతకుముందు గుప్తమైండి ప్రకాశించుట్లేదు. అయితే అది పూర్వము చెప్పిన ప్రకారము ఇంద్రియాద్యంతర సూక్ష్మ వస్తు దర్శనశీలురగు పండితులచే ఈ ఇంద్రియాల ఇంద్రియాల అంతరంలో సూక్ష్మ వస్తు దర్శన ద్వారా పరిశీలించగలిగినటువంటి దర్శనశీలులైనటువంటి పండితులచే
తత్వవేత్తలచే బాహ్యాంతర వ్యాపార రహితమగు ఈ బాహ్యంలో జరిగేటువంటి వ్యాపారం అంటే విషయాలకు రహితమైనటువంటి ఏకాగ్రమైనటువంటి సూక్ష్మ బుద్ధి చేత మాత్రమే చూడబడుతోంది. అది అటువంటి వాళ్ళకి, అటువంటి సూక్ష్మ దర్శనం చేయగలిగినటువంటి పండితులు, తత్వవేత్తలు, మునులు ఇట్లాంటి వాళ్ళకి ఆ విధంగా కనపడింది అని దాని కింద వ్యాఖ్యానం ఇస్తున్నాడు. మనకు కనిపించు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణములు, గోలకములు ఉన్నాయి కదా. ఈ గోలకములకు అంతరముగా ఇంద్రియములు ఉన్నవి. ఈ గోళకాలకు అంతరంగా అంతరేంద్రియాలు ఉన్నాయి. పరంగా కనిపించే ఇంద్రియాలన్నిటికీ గంగులమ్మ ఫోన్ చేస్తుంది. మేము ఇప్పుడు 5:30కే వస్తుంది. అది అమ్మ ఫోన్ చేసింది, రాలేదు నాకు అని దాంట్లో గంగులమ్మ. సరే, కాబట్టి మనకు కనిపించేటువంటి శ్రోత్రము, త్వక్కు, చర్చ, జిహ్వ, గ్రాణములన్నీ గోలకాలుగా ఉన్నాయి. ఈ గోలకాలకు అంతరములుగా ఇంద్రియాలు ఉన్నాయి. శ్రోత్రము శబ్దమును గ్రహించు పనిముట్టుగా ఉంది. ఈ వినేదనేదేమో శబ్దాన్ని, చెవు అనేది వినేదాన్ని కనిపెట్టేటువంటి పనిముట్టుగా ఉంది, గ్రహించేటువంటి. శబ్దమును శ్రోత్రేంద్రియము మనస్సునకు చేర్చున్నది. శబ్దం ఎట్లా తెలుస్తుంది? శబ్దం చెవుల దాకా వచ్చిన తరంగాలు వినపడినది, దాన్ని మళ్ళా మనసుకు చేరుస్తుంది. చేస్తేనే అది శబ్దము, ఫలానా శబ్దము, ఈ విధమైన శబ్దం అనేది కూడా తెలియగలుగుతుంది. అట్లాగే ఆప్టిక్ నర్వ్ అనేది శ్రోత్రేంద్రియము చెడినచో గోలకంగా ఉన్న చెవి బాగుగా విన్నప్పటికీ శబ్దమును గ్రహించట్లేదు. ఏ నర్వ్ అయితే మెదడుతో కనెక్ట్ అయి ఉంటుందో దాంట్లో నుంచి ఒక ఆప్టిక్ నర్వ్స్ అనేటివి ఉంటాయి. ఆప్టిక్ నర్వ్ అంటే దాన్ని వివరించాలంటే, మన తలకాయకుండే వెంట్రుక ఉందే, ఆ వెంట్రుకలో 8వ వంతును చీలిస్తే, 8 భాగాలుగా చీలిస్తే, ఒక వెంట్రుకను 8 భాగాలుగా చీలిస్తే ఆ 8వ వంతు ఉంటుంది, అది ఆప్టిక్ నర్వ్ అనేది. అది మెదడుతో నుంచి కనెక్ట్ అయ్యిండే దానిలన్నిటికీ అవే కారణం. ఆప్టిక్ నర్వ్స్ అనేటివి కంటికి, చెవులకు, ఇతర ప్రదేశాలకు పోయినటువంటి ఉన్నాయి. వాటి ద్వారా మాత్రమే అన్ని రకాలైనటువంటి సంకేతాలన్నీ పంపబడతాయి. మనం మామూలుగా మనకు కదా అనేక సూక్ష్మమైనటువంటివి ఫోన్ లాంటి పరికరాలలో కనెక్ట్ అయి ఉంటాయి. అట్లా కనెక్ట్ అయి ఉన్నటువంటివి అవి. అట్లా కనెక్ట్ అయ్యి ఆప్టిక్ నర్వ్ అనే పేరు అంతకుముందు పెద్ద సంఖ్యలో లావుగా ఉండేటి ప్రతి వస్తువులన్నీ ఒకప్పుడు చూసుకోండి, ఒక రేడియోలు తీసుకోండి, ఒక వస్తువు తీసుకోండి, వాటన్నిటికీ ఈ ఆప్టిక్ నర్వ్ విధానాన్ని అనేది మానవుడు మళ్ళా మన మెదడులో ఆలోచన చేసే, మన మెదడులో ఉండే పద్ధతినే డాక్టర్ల ద్వారా తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాడు ఈ పద్ధతిని కనిపెట్టాడు. బయట ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా ఈ ఆప్టిక్ నర్వ్ పద్ధతిని. ఆప్టిక్ నర్వ్ పద్ధతిలో 8వ వంతులో ఉన్నటువంటి ఒక ఎంట్రుక సైజులో మళ్ళీ 8వ వంతులో ఉన్నటువంటి దానికి, కంటికి కనపడకుండా ఉండేటువంటి దానికి ఒక రకమైన పూత పూసించాడు. ఆ పూత ద్వారా సంకేతాలు చేరుతాయి ఈ బయట ఎలక్ట్రానిక్ వస్తువుల్లో. అలాగా మెదడులో కూడా ఈ ఆప్టిక్ నర్వ్ అనే శ్రోత్రేంద్రియం చెడింది అనుకో, దాని గోలకంగా ఉండే చెవి బాగుగా ఉన్నప్పటికీ, చెవి ఏం బాగుంది, చెవి అందంగానే ఉంది, చెవి బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. దానికి ఆకారం, దాంట్లో ఏదైతే ఆప్టిక్ నర్వ్ శబ్దాన్ని గ్రహిస్తుందో అది పనిచేయలేదనుకో, అది లోపలుండే మనసుకు చేర్చలేదనుకో ఈ గ్రహించినటువంటిది. అదేమో ఉంది, ఆ గోళకం ఏదైతే ఉందో ఆ పనిచేసే వస్తువు ఉంది, దాంట్లో ఏదైతే దీన్ని చేర్చాలో, అంతరేంద్రియాల్లో ఉండేటువంటి దాంట్లోకి చేర్చాలో అది పని చేయట్లే.
కాబట్టి గోళకముల కన్నా ఇంద్రియములు అంతరంగా ఉన్నాయి. ఇంకా ఇంద్రియముల కన్నా శబ్దాది తన్మాత్రలు ఇంకా అంతరంగా ఉన్నాయి. తన్మాత్రల కన్నా మనసు ఇంకా అంతరంగా ఉంది. మనసు కన్నా బుద్ధి ఇంకా అంతరంగా ఉంది. బుద్ధి కంటే సూక్ష్మ మహత్తత్వము, దానికంటే అవ్యక్తము అంతరంగా ఉన్నాయి. ఉదాహరణకోటి వెనక్కి పోతా ఉంటే ఇవన్నీ నీలేకు విచారించుకునేదానికే సాంఖ్యం అని పేరు. ఈ బుద్ధి కన్నా మహత్తత్వము, దానికన్నా అవ్యక్తము అంతరంగా ఉన్నాయి. అంటే అన్నీ ఒకదానికోటి స్థూలం దగ్గర నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితిలోకి వెనక్కి విచారిస్తే అవన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయి. అవ్యక్తమునకు అంతరముగా ప్రత్యేగాత్మ ఉన్నాడు. అవ్యక్తానికి అంతరంగా ఈ ప్రత్యేగాత్మ అనేది అవ్యక్తానికి కూడా అంతరంగా ఉన్నాడు. ప్రత్యేగాత్మ కన్నా వేరైనటువంటి వాడు పరుడైనటువంటి లేనందున అతడే పరాగతి అనబడుతున్నది. సర్వాంతర్యామి సర్వవ్యాపేగు పరమాత్మను బుద్ధి గుహయందే సాక్షాత్కారం చేసుకున్న వల్లని ఇంతకు పూర్వమే చెప్పబడింది. పరమాత్మను ఎక్కడో పోయి సాక్షాత్కరింపు చేసుకునేది కాదు, ఎక్కడో ఎదురు చేసేది కాదు. ఈ సూక్ష్మతరంగా ఉండేటువంటి దాన్ని విచారణ చేస్తూ పోయిన తర్వాత ఈ బుద్ధి కన్నా మహత్తత్వము, దానికంటే అవ్యక్తము అనేటివి అంతరంగా ఉన్నాయి నీలోనే. ఆ అవ్యక్తమునకు అంతరంగా ఉన్నదే ప్రత్యేగాత్మ అనే స్థితిలో ఉంది. నీలోనే ఉన్నటువంటి, నీలో ఉన్న సర్వస్థితులను గమనిస్తున్నటువంటి, నీలో సర్వస్థితులను తెలియబడినప్పటికీ దీంతో తాదాత్మ్యం చెందకుండా సంగమించకుండా ఉండే స్థితిలో దీని అంతటికీ ప్రకాశం కలగజేసేటువంటి ఆత్మగా ఉన్నప్పటికీ దీంతో ఏదైతే లేకుండా సాక్షిత్వ స్వరూపంలో ఉందో ఆ బుద్ధి కంటే బుద్ధి స్థితి దాటిన తర్వాత మళ్ళా మహత్తత్వం తర్వాత అవ్యక్తము అంతరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ అవ్యక్తానికి అంతరంగా ఈ ప్రత్యేగాత్మ ఉన్నాడు. ఈ ప్రత్యేగాత్మ కన్నా పరుడైన వాడు లేనందున, ఈ ప్రత్యేగాత్మ కన్నా పరుడైన వాడు అంటే తుర్యాస స్థితి పొందిన వాడు ఇంకా ప్రత్యేకంగా లేడు అక్కడ. ఆ తుర్యాస స్థితి పొందిన తర్వాత వ్యక్తి లేడు, ఆడ వ్యక్తి లేడు, శక్తి లేదు. రెండు లేనటువంటి సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి ఒకటి ఉందే, ఆ స్థితి అర్థమైనటువంటి ఆ స్థితిని పొందినటువంటి వాడు, భావించినటువంటి వాడు. కాబట్టి దాన్ని ఈ పరమాత్మను సాక్షాత్కారం చేయాలంటే ముందు వ్యష్టిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు పరుడైన వాడు లేనందున అతడే పరాగతి అనబడుచున్నది. సర్వాంతర్యామి సర్వవ్యాపి ఒక పరమాత్మను బుద్ధి గుహయందే సాక్షాత్కారం చేసుకోవాలి. నీలో ఉండే ప్రత్యేగాత్మను దర్శించగలిగితే నీలో ఉండి నీకు అధిష్టానంగా ఉండి మళ్ళా నీకు సాక్షిత్వ స్వరూపంగా అధిష్టానంగా ఉన్న దాన్ని కూడా తెలుసుకొని దాని యొక్క చర్యలన్నింటినీ కూడా జరిగేటువంటివన్నిటినీ కూడా సాక్షిత్వ స్వరూపంలో సూక్ష్మంగా అవ్యక్తం కంటే కింద పై స్థాయిలో ఉండి తెలుసుకోగలిగేది ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మ ఈ సర్వాంతర్యామి సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ ఇదే రకమైనటువంటి ఈ సృష్టికి అంతటికీ కారణమై ఉండి కూడా ఈ సృష్టిలో అనేటువంటి పంచభూతాత్మకమైనదంతా కూడా స్థూలదేహంగా ఉన్నప్పటికీ దాన్ని నడిపించే ప్రకాశం ఇస్తున్నటువంటి పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి పరమాత్మ స్థితి దాంతో అంటనేలే. జీవుడు ఒక్కడు మాత్రమే దీంట్లో నుంచి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి ఆత్మస్థితిలోంచి అంతరంగంగా ఉండేటువంటి అంతరేంద్రియాలలోకి మళ్ళీ శరీరము నామరూపాత్మకమైనటువంటి దాంట్లోకి కిందికి వస్తూ దీంతో తాదాత్మ్యం చెందుతున్నాడు. పరమాత్మ ఏమో అవన్నీ లక్షణాలు ఉన్నప్పటికీ భౌతికంగా ప్రపంచం అంతా కూడా తన శరీరాత్మకంగా ఉన్నప్పటికీ శరీరానికి ఆ ప్రపంచం అనేటువంటి పంచభూతాత్మకమైన దీనికి అంతటికీ తాను పరమాత్మగా ఉన్నప్పటికీ ఆ పరమాత్మను కూడా ఈ ప్రత్యేగాత్మను ఏ విధంగా తెలుసుకుంటావో విచారణ ద్వారా ప్రపంచం అంతటికీ పరమాత్మగా ఉన్నటువంటి అది కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భౌతిక స్థితిలో స్థూల స్థితిలో నుంచి విచారణ చేసుకుంటూ పోతే అవ్యక్తమునకు కూడా అవ్యక్తం దగ్గర అవతల ఉండేటువంటి పరమాత్మ స్థితి
ఆ పరమాత్మను కూడా బుద్ధి గుహ ఎందే సాక్షాత్కారం చేసుకునవలనని, ఈ బుద్ధితోనే ఈ బుద్ధి గుహ అనేది ఒకటి ఉంది లోపల అనేది మనకు వచ్చింది. ఏదైతే అనాహత చక్రము అనే దాని పడ్డ ఏదైతే కొట్టబడుతుందో అనాహతం, హతం అంటే కొట్టడం, కొడితే శబ్దం వస్తుంది. శబ్దం కూడా రాకుండా అనాహత స్థితిలో ఉన్నటువంటి దాంట్లో అవ్యక్తంగా ఏదైతే ఉందో బుద్ధి గుహయందే, అక్కడే ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ స్థితి రెండింటినీ నువ్వు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కడో పోయి అక్కడ సాక్షాత్కరిస్తుందని చెప్పి సాక్షాత్కరించేదంతా బుద్ధి గుహలోనే, ఎక్కడో భౌతికంగా సాక్షాత్కరించి సినిమాలో సాక్షాత్కరించినట్టు రూపంలో కాదు సాక్షాత్కరించేది. కాబట్టి దీని సాక్షాత్కారం పొందేకి బుద్ధి గుహ ఎందే సాక్షాత్కారం చేసుకున్న వలనని అంతకు పూర్వమే చెప్పబడింది. కాబట్టి అట్టి సాక్షాత్కారము ఈ విచారణ ద్వారా కలుగుతున్నది. అట్టి సాక్షాత్కారం ఏమి ద్వారా తెలియబడుతుందంటే ఈ విచారణ ద్వారా కలుగుతుంది. కాబట్టి భూమి రాపో అనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నాపకృతి అష్టదా. ఇది విశేష వాక్య. దీనికి 8 విధములైనటువంటి ప్రకృతి ఉన్నదని ప్రతిపాదిస్తూ ఆ 8 విధములైనటువంటి ప్రకృతి మనలో ఎలా పనిచేస్తోంది, ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఎలా ఉన్నాయి, వాటి వ్యవహారం ఎలా ఉంది, వాటిని మనం విచారించి విరమించడం ఎట్లాగా అనేటువంటి సూత్రాన్ని మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇదే విషయం గురించి గతంలో చర్చించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ గ్రంథంలో చర్చించాం. అనేక గ్రంథాల్లో కూడా మన పెద్దలు మన పరిపూర్ణ భావంతో రాసినటువంటి మన భద్రాద్రి రామశతకము ఆ సాంఖ్యశాస్త్రంతో కూడుకొని సాంఖ్యశాస్త్రాన్ని వివరించబడేది అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మళ్ళీ ఈ పద్ధతిలో విచారణ చేసి దీన్ని లేకుండా నిరసించుకోవడం ఎట్లాగు అనేది కూడా దాంట్లో జోడించి చెప్పారు. సాంఖ్యశాస్త్రంలో ఏమో నేరుగా ఓన్లీ సాంఖ్యం ఏ విధంగా ఉత్పత్తి అయింది, ఏ విధంగా ఇది అవుతోంది అనేది చెప్పబడింది. దానికి ఏం చేశారంటే మన వీళ్ళు రాసినప్పుడు దాంట్లోనే తారకము, దాంట్లోనే అమనస్కమయ్యే విధంగా, దాంట్లోనే మహావాక్యాలు విచారించిన తర్వాత నువ్వు ఏ విధంగా సర్వసాక్షి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మము నువ్వేనని నిరూపించే ప్రయత్నం అంతా ఒక దాంట్లో చేశారు. సాంఖ్యమేమో సృష్టి క్రమము, సృష్టి లయం మాత్రమే చెప్పింది మొదట కపిల మహాముని రాసినది. మళ్ళా తత్వ విచారకులు దాంట్లో ఇదంతా బోధించగలిగారు. ఇది మనం దాంట్లో ఈ గ్రంథంలోనే కాక ఇంతకుముందు చదివినటువంటి అనేక విధములైన మన వేదాంత గ్రంథాలన్నింటిలోనూ అక్కడక్కడ వచ్చే ఉంది. ఈ 8 విధములైనటువంటి ప్రకృతి ఉన్నదని ప్రతిపాదిస్తూ ఈ 8 విధములైనటువంటి ప్రకృతి మనలో ఎలా పనిచేస్తుంది అనేది, ఎట్లా సూక్ష్మంగా ఉంది ఒకదానికంటే ఒకటి అనేది, మళ్ళీ వాటిని మనం విచారించి విరమించడం ఎట్లా, దీంతో ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఇంద్రియాలు ఏవైతే దాంతో కలిసి పనిచేస్తున్నాయో వాటి వల్ల ఏర్పడుతున్న వాటన్నిటిని విరమించడం ఎట్లా అని మనకు దాంట్లోనే వచ్చింది. ఏమిట్లో మన సర్వవేదాంత శిరోభూషణంలో కూడా ఇంతకుముందు చదివిన దాంట్లో కూడా వచ్చింది. దాంట్లో నుంచి ఒక్కటొక్కటిగా విరమించుకుంటూ పోతే వాటన్నిటినీ దానిలతో తాదాత్మ్యం ఏ అంశానికి ఏది ప్రేరణ కలగజేస్తుందో ఆ ప్రేరణ కలిగించేటటువంటి అంశం పట్ల నువ్వు మనసు బుద్ధిని విరమింపజేసుకుంటే ఒక్కొక్క దాంట్లో నుంచి క్రమక్రమంగా ఒక్కసారిగా కాదు చాలా కాలంగా పడుతుంది. అట్లా దాంట్లో నుంచి నువ్వు విరమించబడేటువంటిది విచారణ ద్వారా నిత్యము దాన్ని ఆ వాక్యాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా మళ్ళా నువ్వు ప్రవర్తనలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఆ విరమించబడేది అనేది. కేవలం వినిన తర్వాత ఈ విధంగా విరమించుకోవాలనే దానివల్ల రాదు. వ్యవహారికంలో విరమించుకునేటువంటి స్థితిలోకి రావాలి. అయితే ఇదంతా గతంలో చర్చించడం జరిగింది. ఇంతకుముందు రాలేదంటే చర్చించడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా చర్చిస్తున్నాం. ఈ మరింత వివరంగా ఎందుకు చర్చిస్తున్నాము అంటే ఇక్కడ చెబుతున్నటువంటి పాత్రలు రెండు కూడా, ఒకటి యముని పాత్ర, ఒకటి నచికేతుని పాత్ర. ఆ రెండు పాత్రలు అనుకోండి. ఆ రెండు పాత్రలకి ఒకవేళ యముడు నచికేతుడు అని అనుకోకపోతే అక్కడ ఒక బాలుడు అంటే తెలియకుండా సాధకుడుగా వచ్చినటువంటి ఓ శిష్యుడు అనుకోండి. ఆ సాధకునికి సర్వము గుర్తెరిగినటువంటి
ఎరుక అతీత స్థితిని పొందినటువంటి గురువే ఎరుక స్థితిలోకి వచ్చి మళ్ళా బోధిస్తున్నాడు అనుకోండి. ఈ పాత్రల బదులు గురువు ఇక్కడ శిష్యుడు అనుకోండి. అందువల్ల ఇంత విపులంగా ఎందుకు చెప్తున్నాడు? ఆ బాలకుడు 7 ఏళ్ల బాలకుడు అయినా కూడా ఆత్మ గురించే తెలుసుకోవాలి నేను, జనన మరణాల గురించే తెలుసుకోవాలని అడిగాడు కాబట్టి అక్కడ చెప్తున్నాడు అనుకోండి. అదే ఇక్కడ మన దగ్గర అయితే ఓ సాధకుడుగా ఉన్నవాడు ఈ సృష్టి అతీతంగా ఉన్నది, నాకు అతీతంగా ఉన్నది ఏదో తెలుసుకోవాలనే కోరిక గురువు దగ్గరికి వచ్చినాడు అనుకోండి. కాబట్టి ప్రారంభంలో ఆ బాలుడెంతో ఈ సాధకుడు కూడా అంతే ప్రారంభంలో. కాబట్టి ఇంత వివరంగా ఎందుకు చర్చిస్తున్నాము అంటే, మనకు సాధారణంగా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టయితే వాళ్ళకి చెవులు బాగానే ఉన్నట్టు కనపడుతుంది కదా, కానీ గ్రాహ్యక శక్తి లోపించింది. అంటే అర్థం ఏమిటి? వాళ్ళకు లోపల పనిచేసేటటువంటి చెవి లోపల పనిచేసేటువంటి శ్రవణ నాడి ఏదైతే ఉన్నదో ఆ నాడి యొక్క కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది ఇబ్బంది కలిగించింది అని అన్నమాట. ఇది అంతరంలో విషయం, బయటకైతే కనపడదు. అది చెవులు బాగానే కనపడుతున్నాయి కదా వానికి అనుకుంటాం. ఇంక వానికి వినపడేది అనేది వానితో మాట్లాడి మన మాట తెలియబడట్లేదు వానికి అంటే తప్ప మనకు అర్థం కాదు. దానిని మన వినికిడి యంత్రాల ద్వారా ఇతరత్ర ఆపరేషన్స్ ద్వారా ఇప్పుడు ఇంద్రియాలకు ఏదో ఈ కనిపెట్టబడిన మానవుడే కనిపెట్టబడినటువంటి కొన్ని యంత్రాలు ఏవేవో పెట్టి ప్రయత్నాలు చేసి చేస్తున్నారనుకోండి. అట్లా ఉండే దానిలో ఇంద్రియాలు సరిచేస్తున్నారు. కానీ అన్ని వేళలా అలా సరిచేసే అవకాశం లేదు. అంటే అర్థం ఏమిటి అంటే మెదడు లోపల ఉన్నటువంటి సవనేంద్రియ కేంద్రం కనుక దెబ్బతిన్నట్టయితే ఇక వాటిని సరిచేయలేము. శరీరంలో ఏ భాగంలో ఏమొచ్చినా కూడా కోశ ఆపరేషన్ చేసి దాన్ని ఏదో చేసేయచ్చు. మెదడులో ఏర్పడే దానికి మాత్రం ఇంకా ఏ పరిస్థితిలోనూ ఏ డాక్టర్ కానీ ఏ వైద్యం కానీ లేదు. ఏదైనా తాత్కాలికమైనటువంటి ఏదన్నా ఏర్పడితే దానికి మందేసి దాంట్లో రోగం పోగొట్టగలుగుతారు. అంతేగాని దాన్ని ఆపరేట్ చేసి ఇంకోటి చేసి దాన్ని ఏదైనా చేసే పరిస్థితి మెదడుకైతే ఉండదు. ఇతర భాగాల్లో శరీర భాగాల్లో ఉన్నట్లు దానికి ఏమీ సూది కొన కూడా గుచ్చుకోవడానికి వీల్లేదు. అన్నీ కేవలం మందులు పంపించి బయట నుంచి ఏమైనా చేయాల్సిందే తప్ప తలకాయలు ఏంటన్నా ఇంకా ఏంటన్నా వేరే రకమైన ఉంటే దాన్ని కూడా చేస్తారు తప్ప ఇంక ఇతరత్రా దాన్ని కోసి చేసేటువంటివి ఏమీ ఉండవు. దాని చుట్టూ ఏమన్నా ఏర్పడితే చేస్తారు తప్ప దాన్ని ఏమీ చేయలేరు ఇంకా. కాబట్టి ఈ యంత్రాలు, ఈ వినికిడి యంత్రాలు, ఇతరత్ర ఆపరేషన్లు అన్నీ కూడా దానిలో చేస్తున్నారు. కానీ అసలైన దానికి ఏదన్నా దెబ్బతింటే ఆ మెదడులో ఉండే కేంద్రం కనుక దెబ్బతింటే దాన్ని ఇంకే విధంగానూ సరిచేయలేరు. అయితే దాన్ని కూడా న్యూరోటిక్ సర్జరీ ద్వారా సరిచేసి యాంత్రికమైనటువంటి వ్యవస్థను అభివృద్ధి చేసి శ్రవణేంద్రియములను పనిచేయించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానికి కూడా సమాంతరంగా మెదడు లాంటి ఒక వ్యవస్థను తయారు చేసి గనక పెడితే పెట్టారే అనుకోండి కొత్తగా, ఆ కొత్తగా పెట్టిన దాంట్లో వ్యవస్థ అయితే పనిచేస్తుంది తప్ప అంతకుముందు ఈ జ్ఞాపకాలుగా వాసనలుగా ఉన్నటువంటివన్నీ ఏడుంటాయి, ఎక్కడికి పోతాయి? దీంట్లో నిక్షిప్తమై లేవు కదా. దాంట్లో అయితే నిక్షిప్తమై ఉన్నాయి. మనిషికి స్వాభావికంగా పుట్టుకతో వచ్చిన దాంట్లో అయితే నిక్షిప్తమై ఉన్నాయి. అన్ని తలకాయ మెదల్లో ఉన్నాయి. ఈ కొత్తగా ఏదైనా చేశారనుకో కృత్రిమంగా దాంట్లో ఏట్టుకుంటాయి, ఉండవు. ఈ సర్జరీల ద్వారా ఈ యాంత్రికమైనటువంటి వ్యవస్థను అభివృద్ధి చేసి శ్రవణేంద్రియాలు పనిచేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైందంటే కేవలం చెవి అనేది బయటికి కనబడుతున్నటువంటి ఏ చెవి అయితే బయటికి కనపడుతున్నటువంటి పరికరంగా నిర్మాణం అయిందో అయితే మనకు కనపడుతోందో అది కేవలం పనిముట్టు మాత్రమే. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి సర్వములు కూడా అన్నీ కూడా పనిముట్లు మాత్రమే. ఆ పనిముట్లలో పనిచేయించే అధిష్టాన శక్తి ఒకటి ఉంది. అవన్నీ పనిముట్లే. ప్రపంచంలో ఎవరినైనా సరే పనిముట్టుని నేనంటే ఒప్పుకుంటారా? నువ్వు పనిముట్టు మాత్రమే, నేను నడిపించేది ఒకటి ఉంది అని అంటే ఈ విచారణ లేకుండా ఉండేవాడు ఏంటికి ఒప్పుకుంటాడు? అవి పనిముట్లు, ఇది నాది, అది నాది, ఇదంతా నాదే, ఇది నేనే చేస్తున్నా నేను చేసేదానికి ఒకటి కారణం ఉంది. పనిముట్లు నువ్వు పనిముట్టుగా ఉన్నావు, దాన్ని అంతటికీ అధిష్టానంగా ఒకటి ఉంది అనేదంతా వినుకుంటాడా? వానికి మామూలుగా చెప్తే ఇది కేవలం పనిముట్టునైనా అంటే ప్రపంచంలో ఎవరైనా సరే నువ్వు పనిముట్టు, నువ్వేను పనిముట్టు అంటే ఒప్పుకుంటారా? అంటే మీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి,
ఉదాహరణకు ఫ్లవర్ వాజ్, టేబుల్స్, కుర్చీలు, విగ్రహాలు, పూజా మందిరాలు, మంచాలు, కంచాలు, ఇందులో ఏదైనా సరే వాటిని నేను అని మీరు ఒప్పుకుంటారా? నేను అదేను అని ఒప్పుకోరు. మా ఇంట్లో ఉండే వస్తువులు, మా కుర్చీ, మా టేబుల్, మా కంచము, మా మంచము ఇది అంటారు తప్ప అది నేను అని అనలేరు. ఆ వస్తువులు నీవే, మీ ఇంట్లో ఉండొచ్చు కానీ అవి మీరేనా అంటే ఇది నా కంచం, ఇది నా మంచం అంటాం కానీ నేను కంచాన్ని, నేను మంచాన్ని అని అంటే ఒప్పుకోము. కారణం ఏమిటి అంటే వాటిని నేను ఉపయోగిస్తున్నాను. ఏవైతే ఆ పనిముట్టు ఉందో తాత్కాలికంగా ఏది అవసరమో ఇటు నుంచి బయటికి పోవాలి, ఆ స్కూటర్ వేసుకొని వెళ్ళిపోతున్నాం ఏటికి పోవాలో అటుకి. ఇటు నుంచి పోయి ఇంకో వస్తువు తెచ్చుకోవాలి, తెచ్చుకుంటాం. లేదంటే నీ ఇంట్లోనే ఉండే వస్తువును ఉపయోగించుకున్నావు తాత్కాలికంగా. ఆ వంట వస్తువును ఉపయోగించుకున్నావు, తిన్న తర్వాత నిద్ర వచ్చింటే మంచాన్ని ఉపయోగించుకున్నావు, పడుకున్నావు. ఇవన్నీ వస్తువులు నువ్వు ఉపయోగించుకుంటున్నావు. నీకోసం ఉపయోగించుకొని అవి నాకు పనిముట్లుగా ఉన్నాయి అని అంటున్నావు అవన్నిటినీ. అట్లా బాహ్య వ్యవహారంలో ఉన్నటువంటి పనిముట్లు అట్లాగే నీ శరీరంలో నీకున్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ సంఘాతం ఏదైతే ఉన్నదో అవన్నీ నీకు పనిముట్లు. ఈ ఇంట్లో అటువన్నీ ఎట్లా ఉపయోగించుకుంటున్నావో వస్తువులన్నీ నీ అవసరార్థం, అట్లాగే నీ శరీరంలో నీకున్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాలు ఇవన్నీ కూడా సంఘాతం ఏదైతే ఉన్నదో ఇవన్నీ సంయుక్తంగా కలిసినటువంటి సంఘాతం ఏదైతే ఉన్నదో అవన్నీ నీకు పనిముట్లే. అన్నీ పనిముట్లే, మొత్తం అన్నీ కనపడేటివి, లోపల ఉన్నవి అన్నీ పనిముట్లు. ఆ పనిముట్లను అన్నీ నడిపించేటువంటి కారణంగా ఉన్నదేమో అది కంటికి కనపడేది కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాన్ని ఏ శక్తి చేత అది నడుస్తుందో ఆ మాయాశక్తి కూడా అది కూడా కనపడేది కాదు. అది కూడా ఎట్లుందని వర్ణించడానికి వీల్లేదు, అది చూపించేది కాదు. కాబట్టి ఇవన్నీ ఆ పనిముట్లాగా ఈ పనిముట్లేమో అన్నీ పనిచేస్తున్నాయి. పనిముట్లు పనిచేయించడానికి అవసరమైనటువంటిదేమో ఒకటి ఉంది, అదేమో కనపడేది కాదు. వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థలు అంటే మాట్లాడేది, చేతులు, కాళ్ళు నిరర్థకమైనటువంటి, విసర్జకమైనటువంటి, నిరర్థకం కాదు. వాక్కు, పాని, పాదము, పాయు, ఉపస్థలు అంటే మాట్లాడేది, చేతులు, కాళ్ళు చేసేది, విసర్జకంగా ఉండేటువంటి అవయవాలు, మళ్ళీ సృష్టి కలిగించేది, ఇదంతా ఒక కర్మేంద్రియ వ్యవస్థ. అలాగే శ్రోత్ర, త్వక్కు, చక్షు, గ్రాణ, రసన ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అంటే అర్థం ఏమిటి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఇవి కాక ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనేటువంటి ఈ 5 వాయువులు నీ లోపల పనిచేస్తూ ఉన్నాయి. ఈ 5 వాయువులు కనుక సరిగ్గా సమతుల్యంగా పనిచేయకపోయినట్టయితే అనారోగ్యం వచ్చింది అంటున్నాం. కాబట్టి మానవులందరూ తప్పక ప్రాణాయామాన్ని నిర్వహించాలి. రోజు కాసేపైనా ఏంటికి చెప్పారు అవన్నీ యోగాలంటే, యోగం పద్ధతిలో చేయకపోయినా ఖాళీగా ఉన్నప్పుడైనా ఓ 10 నిమిషాలు ఊరికే విశ్రాంతి తీసుకొని పండుకునేటప్పుడైనా ఏం చెప్తారు అంటే, వాయువుని క్రమ పద్ధతిలో పీల్చి గనక ఓ దాంతో ముక్కులో పీల్చడం, ఓ దాంతో వదలడం అనే దాన్నే ప్రాణాయామం అంటారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే గాలి క్రమబద్ధీకరించబడి అది దీర్ఘంగా పీల్చుకోవడం, దీర్ఘంగా మామూలుగా ఏం చేస్తున్నామంటే మన పనిని బట్టి మనం పని చేసుకుంటూ పోతుంటే స్పీడ్‌గా పని చేసినప్పుడు ఎక్కువ గస్ అయితాంది. స్లోగా పని చేసినప్పుడు మామూలుగా పీల్చుకుంటున్నావు. పీల్చుకోవాల్సిన అవసరం ఎక్కువ ఏర్పడుతుంది. ఎక్కువ పని ఒత్తిడి, శ్రమ కలిగినప్పుడు. కాబట్టి అట్లా కాకుండా రోజు కొద్దిసేపైనా సరే ఏదో ఒక అంశం ధ్యానానికి కూర్చున్నామనుకో, ఒకవైపు ఈ ధ్యానం మనసులో చేస్తూనే గాలి క్రమబద్ధీకరణ ప్రాణాయామం చేసినారంటే, ఈ గాలి యొక్క వ్యవస్థలు అన్ని వైపులకు పోయి ఇంద్రియాలను సరిగా పనిచేసే స్థితి కూడా అదే ఆ ప్రాణాయామం. అది ఎంతసేపు చేయాలి అంటే మీకు ప్రాణశుద్ధి జరిగేంత వరకు, ఆసన శుద్ధి జరిగేంత వరకు, నియమితమైనటువంటి శరీర శుద్ధి జరిగేంత వరకు, మీలో రక్త ప్రసరణ వ్యవస్థ పునరుత్తేజం అయ్యే వరకు, అది ఎప్పుడైతే రోజువారీ విధిలో ఎట్లయితే అలవాటు పడిపోతుందో అట్లా గనక
మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా అట్లా పెట్టుకున్నారనుకో, అట్లాగే ఈ అనులోమ విలోమ యానాన్ని మానవులందరూ తప్పక సులభంగా ఆచరించవచ్చు. అంటే ఈ గాలి పీల్చుకోవడం అనేది అనులోమం అంటే లోపలికి పీల్చుకోవడం, విలోమం అంటే విడిచిపెట్టడం. ఈ విధంగా దీన్ని క్రమ పద్ధతిలో చేసుకోవచ్చు. ఏరే పని చేసుకుంటూ, లేదా ధ్యాన స్థితిలో ఉండి, లేదా ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు దాని మీద ధ్యాస పెట్టి, దాన్నే శ్వాస మీద ధ్యాస అని ఆయన ఇన్నాళ్ళు ఒకాయన చెప్పాడు కదా! లేడు ఆయన చనిపోయినాడు ఆయన. పరమపదించారు. ఆయన పేరేం పేరంటే ఏందో పేరు. ఆయన పత్రిజీనే ఏందో అనేవాళ్ళు. శ్వాస మీద ధ్యాస పెట్టినాయన. సుభాష్ పత్రి. సుభాష్ పత్రి. సుభాష్ పత్రి. అవునవును. అయితే పతంజలి ఆనాడు ఏర్పాటు చేసినటువంటిది, ఈనాడు ఈయన ఇంగ్లీష్ లో పెర్మిట్ అని పెట్టి ఇది చేశాడు. ఈయన కొంచెం మార్పు చేశాడు. అయినా చెలుగురు దగ్గర పోయి ఉపదేశం తీసుకున్నాడు కడప జిల్లాలో ఆయన. పిరమిడ్ అంటే మా కడప జిల్లా సహజానంద స్వామి. మళ్ళా కొన్నాళ్ళు తీసుకొని మళ్ళా దాంట్లోకి పోయి దాన్ని డెవలప్ చేసి దాన్ని అంతటి విస్తృతం చేశాడు బాగా. అవును, ఈడుంది బనగానపల్లి పోయే రోడ్ లో ఆయన బనగానపల్లి దగ్గర నిజ సమాధి చౌడేశ్వరి గుడి దాటుతానే ఉంది. నందవరం చౌడమ్మ దాటుతానే ఉంది. మెయిన్ రోడ్కే ఉంది, బనగానపల్లి రోడ్డుకే ఉంది. అదే అక్కడ తీసుకొన్నాడు, కానీ ఉద్యోగ రీత్యా ఇక్కడ తిరిగేటప్పుడు తీసుకొన్నాడంట. మళ్ళా మెల్లిగి దాంట్లోకి పోయినాడు. అవును, మనం తాడిపత్రి నుంచి పోతే 3-4 ఆశ్రమాలు మనమే వస్తాయి. నార్పల్ల యువతలు లింగారెడ్డిది వస్తుంది, మళ్ళా అటు నుంచి కరిబసైది వస్తుంది, అటు నుంచి సజాత వస్తుంది. అట్లా ఈ ప్రక్రియను అందరికీ అలవాటు అయ్యే కొద్దీ అలా ప్రయత్నించిన తర్వాత మనసుతోనే నియంత్రించి నియమించగలిగేటటువంటి శక్తిని సంపాదించాలి. మనసుతోనే నియమించగలిగేటువంటి శక్తిని సంపాదించాలి. దీంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏ రకమైనటువంటి శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ, సాధనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడేవేమి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించవలసినటువంటి సాధనలు ఏంటివన్నా ఉన్నాయంటే స్థిర సుఖ మాసనం. అంటే స్థిరంగా సుఖంగా ఒక చోట కూర్చొని ఆసనం కూర్చొని అందులో ఉండి ప్రాణాయామాన్ని కాసేపు చేసుకుంటూ ఉంటే చాలు. మంచి ఆసన సిద్ధి, కదలకుండా కనీసం 3 గంటలు ఉండగలిగే స్థిరత్వం పొందడం అంటాడు. 3 గంటలు ఎవరు కూర్చుంటారు కానీ కూర్చోలేరు. ఒక చోట స్థిరంగా ఏడ కూర్చుంటారు 3 గంటలు. పూజా విధికి తక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. అది బాహ్యం కదా. అనేక పనిముట్లను ఉపయోగించి మనకు పూజా విధులను చేస్తున్నాం. దానికి తక్కువ ఉపయోగించి మనసుతో చేసేదానికి ఎక్కువ ఉపయోగించండి అని అంటున్నాడు. అట్లా ఇంట్లో ఉన్నటువంటి ఆర్చామూర్తులకు ఈ పూజా విధులను నిర్వహించడం తప్పక అవసరం. ఇంట్లో అర్చన చేసేకి ఏదైనా మూర్తులు గురువు ఫోటోలు పెట్టుకొని, లేకపోతే దేవుని ఫోటోలు పెట్టుకొని ఏదైనా చేయని, దానికి ఏదో ఒక అర్చన నిర్వహించాలి కదా. దీపం వెలిగించడం, శుభ్రం చేయడం, దానికి పెట్టుకునేందువల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీ ఇంట్లో ఉన్నటువంటి 5 నిమిషాలు, 10 నిమిషాలు అయినా సరే మీ ఇంట్లో ఉండే వాటిని పోయి దేవుని మూల మొక్కుంటారా లేదా? ముఖము స్నానము చేసిన తర్వాత పోయి అట్లా పూజా మందిరంలో ఉన్నటువంటి అర్చామూర్తులకు తప్పక పంచోపచార అర్చనా విధిని అనుసరించాలి. పంచోపచారాలు చేసేటువంటి అర్చనా విధిని అనుసరించాలి. ఇది ప్రతి ఒక్కరూ నిత్య కార్యక్రమంలో, నిత్య పూజా విధానంలో, రోజువారీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక ఏర్పాటు చేసుకోవాలి అంటున్నాడు. కారణం ఏమిటి అంటే అందులో దీపారాధన, అది కూడా ఒక పనిముట్టే కాబట్టి, దీపారాధన అనేది ఉంది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరూ రోజు దీపం చేసుకుంటారు కాబట్టి అది చేయండి అంటున్నాడు. ఇవన్నీ ప్రాథమికమైనటువంటి భక్తి మార్గంలో పయనించే వాళ్ళకు ప్రాథమిక అవగాహన, ప్రాథమిక స్థాయివి. మన భారతీయ సంప్రదాయంలో ఉన్న విశేషం ఏమిటంటే అన్నీ కూడా నీ మనసుని, నీ బుద్ధిని నీవు పనిముట్లుగా చేసుకొని, మహత్తత్వాన్ని పనిముట్టుగా చేసుకొని, దాని అవతల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వస్వరూప జ్ఞానము, స్వప్రకాశము అనేటువంటి లక్షణాలను నీవు గుర్తించడానికి
అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏంటి చేశారంటే, ఇవన్నీ కూడా భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏందంటే, ఇవన్నీ కూడా నీ మనసుని, బుద్ధిని నీ పనిముట్లుగా చేసుకొని, నీలో ఉండే మనసుని, బుద్ధిని పనిముట్లుగా పైన ఒకటి ప్రకాశం కలుగజేస్తుండేదే ఆ మహత్తత్వం అనేది. దాన్ని కూడా పనిముట్టుగా చేసుకొని, దాని అవతల ఉన్నటువంటి ఆ మహత్తత్వానికి అవతల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వస్వరూప జ్ఞానము, స్వప్రకాశము అనేటువంటి లక్షణాలను నీవు గుర్తించడానికి అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. మనకంటే పెద్దలు, పూర్వులు మనకి ఎవరైతే ఈ విధమైన నిబంధనలు తయారు చేశారో, ఈ విధంగా జీవించాలనేటువంటి వాళ్ళంతా జీవన విధానాన్ని ఎందుకు చేశారంటే, మామూలు వాళ్ళు ఏదో మనం మామూలుగా జీవించడానికి చేశారు ఈ ఏర్పాట్లన్నీ. దీన్ని బట్టి మనం అంటే దాంట్లోకి వానిలోకి లోపల అంతరికంలోకి చూసి విచారణ జరపని వాడు బాహ్యంగా కనపడేటువంటి దాంతోనే వ్యవహారం చేస్తూ బాహ్యంగా అట్లున్నాడు. లోపలికి విచారణ చేస్తే ఈ అంతరిక యజ్ఞానికి ప్రత్యేక ఏంటంటే, ప్రతిరోజు ప్రతినిత్యము ఈ చేసేటువంటి జీవన విధానంలో దీపారాధన మొట్టమొదటిది. ఆ దీపారాధన ఏమిటంటే, నీ లోపల జరిగేటటువంటి అంతరిక యజ్ఞానికి ప్రతీక దీపారాధన చేసేది. అట్లా నీవు ప్రతిరోజు ప్రతినిత్యం 24 గంటలు చేయవలసినటువంటి అంతరిక యజ్ఞానికి ప్రతీక, నీ స్వస్వరూప జ్ఞానానికి ప్రతీక. అందుకని దీపం జ్యోతి పరంజ్యోతి, దీపం సర్వోత్తమోప దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అనేటటువంటి మంత్రాన్ని మనం చదువుతున్నాం. ఎందుకనేట అంటే, ఆ ప్రకాశమే కనుక లేకపోయినట్లయితే సృష్టి లేదు. అందుకని ఏం చెప్తున్నాడు, ఎందుకు దీపారాధన చేస్తున్నామంటే, నీ లోపల జరిగేటటువంటి అంతరిక యజ్ఞానికి, అంటే నీ శరీరంలో లోపల జరుగుతున్నటువంటి యజ్ఞానికి ప్రతీక అది. నీ ధ్యానానికి కానీ, నువ్వు ఆలోచన పద్ధతి కానీ అన్నిటికీ. అట్లా నీవు ప్రతిరోజు ప్రతినిత్యము 24 గంటలు చేయవలసినటువంటి అంతరిక యజ్ఞానికి ప్రతీక ఏంటంటే, నీ స్వస్వరూప జ్ఞానానికి ప్రతీక ఆ దీపం. అందుకని ఏమన్నారు, దీపం జ్యోతి పరంజ్యోతి, దీపం సర్వోత్తమోపహ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని, మళ్ళా దీపాన్ని గురించినటువంటి మంత్రం ఇది. ఆ మంత్రాన్ని మనం చదువుతున్నాం. ఎందుకని అంటే, ఆ ప్రకాశమే కనుక లేకపోతే, ఆ ప్రకాశం లేకుండా ఏ ప్రకాశం ఉంటే పగులల్లా జరుగుతుంది ప్రపంచమంతా, సూర్యప్రకాశం. అట్లాగే చీకట్లో ఏ ప్రకాశంతో నువ్వు సర్వము బాహ్యంగా గుర్తిస్తున్నావో, దాన్ని అంతటికీ గుర్తించడానికి కారణమైంది ఏదైతే ఉందో జగత్తును అంతటినీ, బాహ్య ప్రకాశంగా ఉంది. అంతర్ప్రకాశంగా నీలో ఉన్నటువంటిది గనక, ఆ జ్ఞానజ్యోతి అనేటువంటి చైతన్యం గనక నీలో గనక దీపం స్థితిలో గనక లేకపోతే, నువ్వు దేన్ని గుర్తించే స్థితి ఏమీ లేదు, సృష్టి కూడా లేదు. ఈ అంతర్ప్రకాశం అనేది నీలో ఎట్లుందో అట్లా బాహ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన దాంట్లో కూడా ఉంది. కాబట్టి సకల సృష్టికి కారణమైనటువంటి ఆ దీపము అంటే చైతన్యం కలిగిస్తున్నటువంటి, చేస్తున్నటువంటి నీ వెలుగు, జ్ఞానము అదే. కాబట్టి దాన్ని నీలో ఉన్నటువంటి బాహ్యంగా చేసేటువంటి ఆ దీపం ఏ విధంగా పూజ గదిలో చేస్తున్నావో, నీలో దీపం ఏంటంటే నీ ఆత్మప్రకాశం కలగజేసేటటువంటి వెలుగే నీలో దీపం. కాబట్టి ఆ దీపాన్ని దిన్నం ముట్టించమండి అంటే, దీపం సమరవసి వెలుగుతుంది కేవలం వెలుతురు కోసమని కాదు. పూజా మందిరంలో ఉండే దీపము నీ అంతరంలోకి నువ్వు చూసుకోవడానికి మార్గంగా ఉన్నటువంటి. సమయం సరిపోయింది వాటికి. రేపు అక్కడి నుంచి మొదలు పెడదాం. మంగళం చెప్పన్నా. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీరా, సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార, మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి, అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టి,
పెట్టిన ప్రభురాయా మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియునుగాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణం. ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటు లేరేల్ సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు.